కానీ తర్వాతే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఆ రోజు అనుకోకుండా నా సమ్మతితో మీ ప్రమేయం లేకుండా జరిగింది. మీ మీద రుద్దాలనుకోలేదు. అందుకే ఆ బాధ్యతని ఇష్టంగా మోసాను. ఒకవేళ నిజంగా నా మీద రుద్దాలనుకోకపోతే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చావు? నా కోసం అయితే నేనెప్పటికీ వచ్చేదాన్ని కాదు. పాప కోసం. అంశు, ఏంటమ్మా? అంశుకి కొన్ని రోజులుగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంది. ఎక్కువ మాట్లాడితే ఆయాసం, ఎక్కువగా దగ్గు, చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాను. వాళ్ళు ఆర్ట్రియల్ సెప్టాల్ డిఫెక్ట్ అని చెప్పారు. అంటే హార్ట్లో హోల్ అని చెప్పారు. దీనికి ఆపరేషన్ చేయాలి. చాలా ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టే స్తోమత నాకు లేదు. అబార్షన్ చేపించుకోకుండా పాపని కంటున్నానని మా నాన్న నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. నా చదువు ఆగిపోయింది. అయినా నేను నా కూతురు కోసం చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ ఎలాగో ఇక్కడి దాకా తీసుకొచ్చాను. ఈ జబ్బు వచ్చిందని తెలిసాక నాకు మీ దగ్గరికి రావడం తప్ప ఇంకో ఆప్షన్ కనిపించలేదు ధ్రువ. అందుకే వచ్చాను. నన్ను క్షమించండి. ఇదంతా కట్టుకథ కాదు అని నమ్మకమేంటి? కావాలంటే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి పాప హెల్త్ చెక్ చేయించండి. మీ పాపో కాదో తెలుసుకోవడానికి DNA టెస్ట్ చేయించండి. నేనెందుకు చెకప్ చేయించుకోవాలి? నేను స్పృహలో లేనన్నావు, ఏదో జరిగిపోయిందన్నావు, వెంటనే మా నాన్న దగ్గరికి వెళ్ళిపోయానన్నావు, కడుపు అన్నావు. ఒక్కటన్నా మ్యాచ్ అవుతుందా? ఇవన్నీ డబ్బు కోసం అల్లిన కట్టుకథల్లా ఉన్నాయి. సరే, రైడ్కి వెళ్ళిన వాళ్ళు మార్నింగ్ ఎలా వచ్చారో అది ఎప్పుడైనా ఆలోచించారా? సరే, పొద్దున్న ఎక్కడున్నారు?
నేను స్టే చేసే హోటల్ రూమ్లో. రూమ్కి ఎలా వచ్చారు? నేనే మిమ్మల్ని రూమ్కి తీసుకుని వెళ్ళాను. మీరు మీ కంపెనీ అడ్రస్తో సహా మొత్తం నాకు చెప్పారు. డబ్బు కావాలంటే నాకు కడుపు వచ్చినప్పుడే బెదిరించదాన్ని కదా. కానీ డబ్బు కంటే ఆత్మాభిమానాన్ని చూస్ చేసుకున్నాను. నాకేమీ మాటలు పడటం సరదా కాదు. అమ్మా, నైట్ నేను పడిపోయాను. పొద్దున రూమ్లో లేచాను. ఇది పట్టుకుని ఈ పిల్లని నా కూతుర్ని చేసేస్తావా? ఇదేదో వీళ్ళు పెద్ద ప్లాన్తోనే వచ్చారనిపిస్తోంది. ఇద్దరు పెద్ద ఫ్రాడ్స్లా ఉన్నారమ్మా. అమ్మా, నాన్న మంచివాడన్నావు, ఎందుకు ఇన్ని మాటలు అంటున్నారు? నేను నిజంగా నీ కూతుర్ని కాదా? అయితే అది ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఇవన్నీ అనవసరం. మేము నువ్వు చెప్పేవి నమ్మే ప్రసక్తే లేదు. కానీ ఆ పాపకి ఆరోగ్యం బాగోలేదన్నావు కాబట్టి ఆ ఆపరేషన్కి డబ్బిస్తే వెళ్ళిపోతావా? వెళ్ళనండి. నాకు సర్జరీ ఒకటే కావాలంటే ఏ ట్రస్ట్కో వెళ్ళేదాన్ని. ఈ పాప మీ రక్తం, అర్థం చేసుకుని సహాయం చేస్తారని నమ్మి వచ్చాను. నన్ను ఇన్ని మాటలు అన్నాక తను అనాథ కాదు, మీ రక్తం అని ప్రూవ్ చేశాకే నేను సర్జరీకి వెళ్తాను. DNA టెస్ట్ చేయించమనండి. అప్పుడే మిగిలిన విషయాలు మాట్లాడతాను. అమ్మా, అది మీ పాపో కాదో తెలుసుకోవటానికి DNA టెస్ట్ చేయించండి. ఆ పాపకి ఆరోగ్యం బాగోలేదన్నావు కాబట్టి ఆ ఆపరేషన్కి డబ్బిస్తే వెళ్ళిపోతావా? వెళ్ళనండి. నన్ను ఇన్ని మాటలు అన్నాక తను అనాథ కాదు, మీ రక్తం అని ప్రూవ్ చేశాకే నేను సర్జరీకి వెళ్తాను.
అత్తమ్మా వసుంధరా, వసు, నన్ను నమ్ము. ఆ అమ్మాయి నాకు ఇప్పటికీ సరిగా స్ట్రైక్ అవడం లేదు. తను చెప్పే వాటిని బట్టి ఒక్కొక్కటి గుర్తొస్తుంది. అది కూడా ఒకదానికొకటి మ్యాచ్ అవడం లేదు. నన్ను నమ్ము వసు, ప్లీజ్. మీరా తెలియక మాట్లాడిందో ఆవేశంలో మాట్లాడిందో తెలీదు గాని తన గొయ్యి తానే తవ్వుకుంది. DNA టెస్ట్ చేయిద్దాం. దానికి నేను రెడీ వసు. నాకు ఏ అనుమానం లేదు. వాళ్ళు ఖచ్చితంగా ట్రాప్ చేయడానికే ఇక్కడికి వచ్చారు. డాట్స్ కలుపుకోమంటున్నారు తప్ప సరైన ఆధారం ఒక్కటి కూడా చెప్పలేకపోతున్నారు. ధ్రువ చెప్పేది కూడా నిజమే అనిపిస్తోంది వసుంధర. DNA టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేయి. వీళ్ళు ఇలాగే నమ్మిస్తూ ఉంటారు. నువ్వింకా ఇలాంటివి చూడలేదు, అందుకే నీకిది కొత్తగా ఉంది. ఇలాంటివి చాలా జరుగుతాయి. ట్రాప్ చేయడంలో కొత్త కొత్త టెక్నిక్స్ వాడతారు వాళ్ళు. మన ఎమోషన్స్ని ఎక్స్ప్రెషన్స్ని బట్టి మాటలు అల్లేస్తూ ఉంటారు. అత్తమ్మా ఇదంతా విన్నాక ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. కానీ ఆ పాప కళ్ళల్లో భయం చూశాను, బాధ చూశాను, నన్నేం చేస్తారో అన్న ప్రశ్నలు చూశాను. అది నాకు అర్థమవుతుంది అత్తమ్మా. పాపం అనిపిస్తుంది. వసు, దయ వేరు దగ వేరు, రెండింటినీ కలపకు. వాళ్ళు ఇంటికొచ్చి నా బిడ్డ ఆరోగ్యం బాలేదు, దయ చూపించమని అడగడం లేదు. తను నీ బిడ్డ అని ఒప్పుకో, నువ్వు తప్పు చేస్తే నేను ఇన్నాళ్ళు మోసాను అని బెదిరించి దగా చేస్తున్నారు. అర్థం చేసుకో వసు. ముందు మనం DNA టెస్ట్ చేద్దాం, తర్వాత మిగిలినవి ఆలోచిద్దాం. అవును వసుంధర, ముఖ్యమైన విషయం బాగా చెవికెక్కించుకో. ఈలోపు నువ్వు ఆ పాపతో ఎక్కువ మాట్లాడడం, జాలి చూపించడం లాంటివి చెయ్యకు. దాన్ని వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఎలా మార్చుకుంటారో తెలీదు. ఏదైనా రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఆలోచిద్దాం. భగవంతుడా, ఏమిటి తండ్రి ఈ పరీక్ష? వాళ్ళిద్దరినీ కలిపింది నువ్వే. మరి ఎందుకు కలవాలని చూస్తున్న ప్రతిసారి ఇద్దరిని ఒకే దారిలో రెండు దిక్కులు మారుస్తున్నావు? వీళ్ల బంధం బలపడుతుందనుకున్న ప్రతిసారి మళ్లీ దూరం అయిపోతున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం, కానీ అదే వాళ్ల మధ్య దూరాన్ని పెంచుతోంది. ఆ రిపోర్ట్ ద్వారా ఈ సమస్యకి ఒక తెర పడేలా చూడు స్వామి. భాస్కర్, కూర్చో నందితమ్మా. పర్వాలేదులే. పర్లేదమ్మా, కూర్చో. చూడు, నాకు ఇలాంటివే అక్కర్లేదు భాస్కర్. ఊళ్ళో అందరం కలిసి పెరిగాం. నా దగ్గర ఎలాంటివి చేయకు. నువ్వేం మారలేదు నందిత. ఎందుకు మారాలి భాస్కర్? నేను మారాలి అనుకోవట్లేదు. నటరాజ్ స్వామికి మళ్ళీ ఎప్పుడు ఆనందాన్ని కలిగించబోతున్నావు? గజ్జె ఎప్పుడు కట్టబోతున్నావు అని అడుగుతున్నాను. గజ్జె అమ్మకి ఇష్టమని చిన్నప్పుడు కట్టాను భాస్కర్. అది తర్వాత నా ఆనందంగా మారిపోయింది. ఎప్పుడు గజ్జె కట్టి ఆడినా నాకు ఏదో తెలియని ఆనందం. ఇప్పుడు ఎటు చూసినా కనుచూపు మేరలో నా ఆనందం కనిపించడం లేదు. నందిత పిలిచిన కారణం తెలుసు, జవాబు కూడా తెలుసు, కానీ చెప్పే ధైర్యం లేదు.
ఇది జరిగింది అని చెప్పగల స్పష్టత లేదు. నాకు తెలిసినంత వరకు చెప్పే అవకాశమూ లేదు. నీ ప్రశ్నలకి నా సమాధానం ఇంకో ప్రశ్నే అవుతుంది, కానీ జవాబు అవ్వదు నందిత. భాస్కర్, ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు పక్కనే ఉన్నావని తెలిసింది. అప్పుడేం జరిగిందో నాకు పూర్తి వివరాలు కావాలి. నువ్వే నాకున్న చివరి ఆశ. నేను మర్చిపోయిన గుర్తుల్ని, చెరిగిపోయిన జ్ఞాపకాలని వెనక్కి తీసుకురావాల్సింది నువ్వే. ఆ ఆశతోనే వచ్చాను. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు మీకు యాక్సిడెంట్ అయిందని నాకు కాల్ వచ్చింది. నేను హాస్పిటల్కి వచ్చాను. అప్పటికే పాప, దాసు ఇద్దరూ ప్రాణాలతో లేరు అని తెలిసింది. నువ్వు కోమాలోకి వెళ్ళిపోయావని, పక్షవాతం వచ్చిందని చెప్పారు. నాకంతే తెలుసు. అదేంటి భాస్కర్, మన ఊళ్ళో అంత పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోతే ఒక్కరు కూడా దాని గురించి తెలియదంటున్నారేంటి? అది ఊరి చివర జరిగింది కదా నందిత. పైగా నువ్వు కోమాలోకి వెళ్ళిపోగానే నీకు మెరుగైన ట్రీట్మెంట్ ఇప్పించాలని వెంటనే నిన్ను వైజాగ్ తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ ఎవ్వరు అంత్యక్రియలు చేయలేదు. అందుకే ఎస్టేట్లో ఉన్న వాళ్ళకెవరికీ ఈ విషయం తెలీదు. మరి తప్పిపోయిన నా కొడుకు ఈ ఊళ్ళోనే తప్పిపోయాడు కదా, వాడి గురించి ఏమీ తెలియలేదా? తర్వాత అన్నయ్య ఇక్కడే ఉండి వాడిని వెతికించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదా? కొన్ని ప్రశ్నలకి అన్నిటికన్నా పెద్ద సమాధానం మౌనమే భాస్కర్. థ్యాంక్స్. నందిత ఆగు. ఎక్కడికి? ఏదడిగినా మీ దగ్గర సమాధానం ఎలా లేదో, ఎక్కడికి అన్న ప్రశ్నకు కూడా నా దగ్గర సమాధానం లేదు భాస్కర్. ఈ నిజాలు తెలిసే వరకు నా ప్రయాణం ఆగదు. ఏదో ఒక ఆధారం దొరికే వరకు నేను వెతుకుతూనే ఉంటాను. ఆగు నందిత. నీతో పాటు నేను వస్తాను. అప్పుడు పక్కన లేకపోయాను. కనీసం ఇప్పుడైనా ఉండని. పద. ధ్రువ సార్ మంచి న్యూస్తో వస్తే బాగుండు. కానీ ఆ పాప కళ్ళల్లో ఏదో బాధ, భయం ఏదో చెప్తుంది ఆ కళ్ళతో. లేదు, ధ్రువ సార్ చాలా నమ్మకంగా ఉన్నారు. ధ్రువ సార్ నా నుంచి ఏది దాయలేదు. ఈ టైంలో ఆయన పక్కనుండడం చాలా అవసరం. డిఎన్ఏ టెస్ట్లు అయిపోయాయి వసుంధరా. వారంలో టెస్ట్ రిజల్ట్స్ వస్తాయని చెప్పారు. వారమా? నీ టెన్షన్ నేను అర్థం చేసుకోగలను వసుంధరా. కానీ డాక్టర్ గారు అదే చెప్పారు. యాక్యురేట్ రిజల్ట్స్ రావాలంటే వారం పడుతుందన్నారు వసు. సరే, భోజనం చేద్దాం. నాకు బాగా ఆకలిగా ఉంది. పదండత్తమ్మా. పద. వాళ్ళు తిన్నారో లేదో. రంగి, వస్తున్నానమ్మా.
చెప్పండమ్మా. వాళ్ళని కూడా భోజనానికి పిలువు. సరేనమ్మా. కూర్చో ధ్రువ, కూర్చో. నువ్వు కూడా కూర్చో. దీనికి 100 సార్లు చెప్పినా మర్చిపోతుంది. మష్రూమ్ ధ్రువకి పడదు, తింటే ఒళ్ళంతా దురదలొస్తాయి, ఎలర్జీ అని. నా కంఠశోష తప్పితే దీని చెవికెక్కదు. ఇవాళ కొంచెం టెన్షన్లో ఉండి ఉన్నవి వండేమన్నానత్తమ్మా. రేపటి నుంచి నేను చూస్తాను. పర్లేదులే వసుంధరా, నువ్వేం చేస్తావు? మష్రూమా? అంశుకి చిన్నప్పటి నుంచి మష్రూమ్ అంటే అలర్జీ. తింటే ఒళ్ళంతా దురదలు వచ్చేస్తాయి. వసుంధర సెల్ఫీ కాంటెస్ట్ విజేత ఏప్రిల్ 20 విజేత చిట్టూరి జయలక్ష్మి విజయవాడ. బహుమతి అందిస్తున్నవారు తుమ్మిడి బ్రదర్స్ విశాఖపట్నం. నాన్న, నేను టీవీ చూడొచ్చా? ఏయ్! నేను నీకు నాన్నని కాదు, నువ్వు నా కూతురు వ్యాసలే కాదు. ఎవరది?